హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక దేవ అయితే ఎలాగైనా ఆ బాలరాజుని పట్టుకోవాలి, లేకపోతే ఆ బాలరాజు తన కూతురికి నిజం చెప్పేశాడు. ఇక ఆ నిజాన్ని ఖచ్చితంగా ఈ చిన్ని అందరి ముందు బయట పెడుతుంది. ఆ తర్వాత నా గురించి బయటపడుతుంది. అప్పుడు నాగవల్లి ఇక మ్యాడీ ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారు, లేదు అలా జరగకూడదు అని దేవ ఇక వెంటనే ఒక అతనికి రౌడీకి అయితే ఫోన్ చేశాడు. అప్పుడే ఆ రౌడీ అతను చెప్పండి సార్ అని అంటూ ఉంటారు. మీరు ఏం చేశారో నాకు తెలీదు, కానీ ఆ బాలరాజు గారిని వెతికి పట్టుకోవాలి అని ఎంత డబ్బైనా ఇస్తాను అని దేవ అయితే ఆ రౌడీలకి చెప్పగానే, సరే సార్ మీరు చెప్పినట్లే ఇక బాలరాజుని పట్టుకునే తీరుతాము అని అంటూ ఉంటారు. సరే మరే అని బాలరాజు ఫోన్ కట్ చేశాడు. వెంటనే బాలరాజు గోడకున్న పార్వతి ఫోటోని చూస్తూ, ఏంటి నువ్వు బ్రతుకున్నప్పుడు కంటే నువ్వు చచ్చిపోయాకే నాకు ఈ టెన్షన్లు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత ఇక నువ్వు బాగానే సంతోషంగా ఉన్నావు, కానీ ఆస్తి నా పేరిట రాయని అనడంతో నువ్వు ఆస్తి నా పేరిట రాయనని చెప్పి నా చేతుల్లో చచ్చిపోయావు. ఇప్పుడు దినదిన గండంగా ఉంది. నీ గురించి ఎక్కడ ఆ బాలరాజు ఆ చిన్నికి చెప్తాడో అని భయంగా ఉంది. చిన్నికి నిజం తెలిస్తే ఖచ్చితంగా నా గురించి బయట పెడుతుంది. చిన్ని ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తుంది. ఎలాగైనా ఇక నువ్వు చనిపోయి కూడా నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నావు అని అంటూ ఉంటాడు దేవ అయితే పార్వతి ఫోటో చూస్తూ. అప్పుడే ఇక చిన్ని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. చిన్ని అయితే దేవ దగ్గరికి వచ్చి, ఏంటి అంకుల్ నన్ను చూడగానే అలా టెన్షన్ పడుతున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే దేవా నేనెప్పుడు టెన్షన్ పడ్డాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని, నాకు అర్థమైంది నువ్వు టెన్షన్ పడేది, అయినా తెలియకపోకుండా ఎప్పటికీ ఉండదు అంకుల్, ఖచ్చితంగా అంతా తెలిసిపోతుంది, ఎవరు ఏం చేశారు అనేది అంతా తెలిసిపోతుంది అని భూమి మీద నువ్వు లేకుండా చేయడానికి కూడా క్షణం పట్టదని నాకు తెలుసు అంకుల్, ఖచ్చితంగా ఇక నీ గురించి నేను బయట పెట్టే తీరుతాను, అసలు అందరి లెక్కలు తేల్చేస్తాను. మా నాన్నని ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మా నాన్న ఎవరెవరు ఏం చేశారు వడ్డీతో సహా తిరిగి ఇప్పించేలా చేస్తాను అని చిన్ని దేవతో శపథం చేస్తుంది. ఇక వదిలిపెట్టను అంకుల్, ఎవరిని వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది చిన్ని అయితే. అదే సమయానికి నాగవల్లి అక్కడికి వస్తుంది. వెంటనే, ఏంటే మా బావకే వార్నింగ్ ఇస్తున్నావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే. అప్పుడే ఇక చిన్ని అయితే, ఆంటీ నేను అంకుల్కి వార్నింగ్ ఇవ్వడం లేదు, జరగబోయేదే చెప్తున్నాను గంతే అని అంటూ ఉంటుంది. అప్పుడే చాలు, నువ్వు బావకి వార్నింగ్ ఇస్తున్నావని అర్థమైంది, అయినా నువ్వు మీ అమ్మ తప్పులు చేసి మళ్ళా మా బావని ఇలా అనడం నేను ఊరుకోను, కొద్ది రోజుల్లో నీ ప్రాణం పోతుంది, ఆ తర్వాత ఇక శ్రేయని మ్యాడికిచ్చి పెళ్ళి ఎలాగో జరిపిస్తాము, ఆ కొద్ది రోజులే నిన్ను సంతోషంగా ఉంచాలి అనుకున్నాము, కానీ నువ్వు మాత్రం మేము ఇక నిన్ను ఏమీ అనడం లేదని మా బావని ఎదిరించే స్థాయికి వచ్చావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే చిన్నితో. అప్పుడే చిన్ని, లేదంటే నేను అంకుల్తో మాట్లాడాను అంతే అని ఇక అంటూ అక్కడి నుంచి చిన్ని వెళ్ళిపోతుంది. అప్పుడే, బావా తొందరగా ఈ చిన్నిని లేపే బావా, ఈ చిన్నిని చూస్తుంటే భయంగా ఉంది బావా, ఆ స్వామీజీ చెప్పినట్లు చిన్ని ఇక మ్యాడీ ఒకటైపోతారేమని భయంగా ఉంది బావా అని అంటూ ఉంటుంది ఇక నాగవల్లి అయితే. అప్పుడే ఇక నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను నాగవల్లి, తొందరలోనే తన చావు వార్త మనం వింటాం అని దేవ అంటూ ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే బావా, నువ్వు ఎంత తొందరగా చేస్తే అంత మంచిది, లేకపోతే ఆ స్వామీజీ చెప్పినట్లు మ్యాడీ తను ఇద్దరి బంధం బలపడిపోతుంది, వాళ్ళు శాశ్వతంగా భార్యాభర్తలా ఉండిపోతారని స్వామీజీ చెప్పారు, అలా జరగకూడదు బావా, నువ్వు తొందరగా ఆ చిన్నిని లేపేయాలి అని నాగవల్లి దేవతో అంటూ ఉంటుంది. అప్పుడే, నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నా, ఖచ్చితంగా ఆ చిన్నిని లేపేస్తాను నాగవల్లి అని అంటూ ఉంటాడు. సరే బావా
పనుంది బయటికి వెళ్ళొస్తాను అని నాగవల్లి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక దేవ ఇక నా గురించి ఇక నాగవల్లికి తెలిసిపోతే నాగవల్లి ఖచ్చితంగా ఆ చిన్ని మీద ఎంత పగ పెంచుకుందో అలాగే నాపై కూడా అంతకంటే ఎక్కువగా పెంచుకుంటుంది. నన్ను చంపేస్తుంది. లేదు, ఈ బాలరాజుని ఈ చిన్నిని లేపేయాలి, లేకపోతే నా గురించి బయట పెట్టేశారు అని ఇక దేవ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చిన్ని మాత్రం ఏం చేయాలి, మ్యాడీ నాకు దూరం అయిపోతాడు, ఖచ్చితంగా నా ప్రాణాలు పోతాయేమో అని భయంగా ఉంది, నన్ను వీళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు, అంతలోపు మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవాలి అని ఇక చిన్ని ఎలాగైనా మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవాలి అని చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చినికి ఇక హాఫ్ టికెట్ ఫోన్ చేశాడు. వెంటనే చిన్ని హాఫ్ టికెట్ నాన్న ఎలా ఉన్నారు అని అనగానే బాలరాజన బాగానే ఉన్నాడమ్మా, కానీ నిన్ను చూడాలంటున్నాడు అని అనగానే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చిన్ని హాఫ్ టికెట్కి చెప్పగానే సరే అమ్మా తొందరగా రా, నీకేదో చెప్పాలని కూడా అన్నాడు అని అనగానే వస్తున్నాను హాఫ్ టికెట్, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఇక చిన్ని అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. వెంటనే ఇదేంటి నాన్న నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏదో చెప్పాలని కూడా అంటున్నాడు అని ఇక అనుకుంటూ ఉంటుంది. వెంటనే హడావిడిగా చిన్ని అయితే ఇక బాలరాజు ఉన్న చోటుకైతే వస్తుంది. అప్పుడే హాఫ్ టికెట్ ఏంటి హాఫ్ టికెట్, నాన్న నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే ఏమో అమ్మ బాలరాజన్న నాకు కూడా చెప్పలేదు, కానీ నీకు ఫోన్ చేసి అర్జెంటుగా నేను రమ్మని చెప్పాడు అని అనగానే అప్పుడే ఇక చిన్ని చెప్పండి నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడే బాలరాజు అమ్మ నాకు పీడకల వచ్చేసింది, నాకు భయంగా ఉందమ్మా, నువ్వు ఈ నిజాన్ని తెలుసుకొని ఇక ఆ దేవ చేతిలో చనిపోతావని భయంగా ఉందమ్మా, ఆ దేవ మంచివాడు కాదు, అందరి ప్రాణాలు తీసే మూర్ఖుడమ్మా, ఇక వానింట్లో నేను ఉంటున్నావు, నాకు భయంగా ఉందమ్మా చిన్ని అని బాలరాజు చిన్నితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని లేదు నాన్న, నేను ఎవరికి భయపడను, ఎవరి చేతిలో చచ్చిపోను, మా అమ్మ నిర్దోషి అని నిరూపించుకున్నాకే నేను ఇక నా ప్రాణాలైనా పోతాయి, కానీ అప్పటి వరకు నా ప్రాణాలు పోవు నాన్న మీరున్నంతకాలం అని చిన్ని అంటూ ఉంటుంది. కానీ మ్యాడీని నన్ను దూరం చేశానని భయంగా ఉంది, మ్యాడీకి శ్రేణిచ్చి పెళ్లి జరిపించాలని నాగవల్లి వంటి కోరిక లేక నేను నిజంగానే మా అమ్మ తప్పు చేసిందని మ్యాడీ కూడా అనుకుంటున్నాడు, మ్యాడీ కూడా నాపై కోపం పెంచుకుంటున్నాడు, మ్యాడీకి నా మీద ప్రేమ ఉంది, కానీ మా అమ్మ ఇక తన అమ్మని చంపేసిందన్న ద్వేషం కూడా ఉంది, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి, ఆ రోజే నాతో మ్యాడీ కలిసి ఉంటాడు, మ్యాడీ నిజం తెలుసుకున్న రోజే నాతో సంతోషంగా ఉంటాడు, తిరిగి మీ ఇద్దరం సంతోషంగా ఉంటాం అని ఇక చిన్ని అయితే బాలరాజుకి చెప్తూ ఉంటుంది. అప్పుడే బాలరాజు అమ్మ చిన్ని ఇదంతా నా వల్లే అమ్మ, నాకు ఆ నిజం తెలిసి కూడా నేను చెప్పకుండా ఆపుతున్నాను, మ్యాడీకి ఈ నిజాన్ని తెలిస్తే ఖచ్చితంగా తన తండ్రిని ద్వేషిస్తాడు, ఇక తన తండ్రిని జైలుకు పంపించేశాడు, ఆ తర్వాత నువ్వు మ్యాడీతో సంతోషంగా ఉండొచ్చమ్మా, కానీ ఈ నిజాన్ని ఆ దేవ ఇంటికి నేను వచ్చి ఎలా చెప్పాలి అని బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే ఏంటి నాన్న నన్ను నువ్వు రమ్మని చెప్పావంట అని అనగానే అమ్మ చిన్ని నేను ఒక నిజాన్ని చెప్పడానికే రమ్మని పిలిపించానమ్మా అని అనగానే ఏంటి నాన్న ఆ నిజం అని అంటూ ఉంటుంది. మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నేను చెప్పేదే సాక్ష్యం అమ్మ అని చెప్పగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. ఏంటి నాన్న అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడానికి సాక్ష్యం ఉందా అని అంటూ ఉంటుంది. అవునమ్మా నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పగానే అప్పుడే చిన్ని చాలా సంతోషపడుతుంది. నాన్న నేను మ్యాడీ దగ్గర ఈరోజు తొందరలోనే వచ్చేస్తుంది నాన్న అని అంటూ ఉంటుంది. అవునమ్మా నువ్వు మ్యాడీ బాబు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది, నా ప్రాణాలు పోయేలోపు నేను ఈ నిజాన్ని చెప్పక తప్పదమ్మా, ఆ దేవ నన్ను ఎప్పుడు చంపేస్తానని నాకు కూడా భయంగా ఉంది, ఈ నిజం నాలోనే ఇక అలానే చచ్చిపోతుంది, ఇక లేదు మీ అమ్మ నిర్దోషి అని నిరూపించాలన్నది నీ కోరిక, నువ్వు మ్యాడీతో సంతోషంగా ఉండాలన్నది నా కోరిక, కాబట్టి ఖచ్చితంగా ఈ నిజాన్ని నీకు చెప్పే తీరుతానమ్మా అని బాలరాజు అంటూ ఉంటాడు. నాన్న చెప్పు నాన్న అసలు అమ్మ తప్పు చేయలేదని చెప్పు నాన్న, అమ్మ పార్వతి ఆంటీని చంపేయలేదని చెప్పు నాన్న అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజు అయితే అవునమ్మా మీ అమ్మ ఏ తప్పు చేయలేదు, అసలు మీ అమ్మ ఇక పార్వతిది ప్రాణ స్నేహితురాలు,
వాళ్ళిద్దరూ కలిసిమెలిసి చాలా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పుట్టి పెరిగారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అలాంటి ఇక పార్వతిని అటు ఇక మీ అమ్మ కావేరిని ఇద్దరిని విడదీశాడు ఆ దేవ అని చెప్పగానే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, దేవ అంకుల్ పార్వతి ఆంటీని అమ్మని ఎందుకు విడదీశాడు అని అనగానే అప్పుడే ఇక పార్వతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ దేవ. ప్రేమించినట్లు నటించాడా ఆస్తి కోసం తెలీదు, కానీ పార్వతిని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పార్వతికి ఆస్తి చాలా ఉండేది తన పేరిట. ఆ ఆస్తిని బాలరాజు తన పేరిట చేయమని అడిగాడు. అప్పుడు పార్వతి తన పేరిట చేయనని చెప్పింది. పార్వతి తన గురించి తెలుసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత తను ఎలాంటి వాడు అనేది తెలుసుకుంది. అలాంటి పార్వతి ఆ ఆస్తి తన పేరిట చేయనని చెప్పింది. అప్పుడు ఇక దేవ పార్వతిని చంపేశాడు. అది కల్లారా కావేరి పార్వతిని కలవడానికని వెళ్ళి కల్లారా తన కండ్లతో తన ప్రాణ స్నేహితురాల్ని తన భర్త చంపేయడం కావేరి చూసింది. అది చూసిన కావేరిని దేవ చూశాడు. వెంటనే దేవ పార్వతిని చంపేశాడు కదా, ఇక కావేరి ఎక్కడ ఆ నిజం బయట పెడుతుందో అని వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అక్కడ పార్వతి పక్కన కావేరి ఉండేలాగా కావేరిని హత్య చేసిందిలా క్రియేట్ చేసి ఆ రోజు కావేరిని అరెస్ట్ చేయించాడు ఆ దేవ. నిజంగానే కావేరి తన ప్రాణ స్నేహితురాలు పార్వతిని చంపేసిందని కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆ తర్వాత కావేరి జైలు నుంచి బయటకు వచ్చి ఇక నా ప్రాణ స్నేహితురాలైన పార్వతి చావుకి కారణం తన భర్త దేవ అని అందరి ముందు బయట పెట్టాలి అని ఇక అనుకొని ఇక కావేరి అయితే ఆ నిజాన్ని చెప్పాలనుకుంది. అప్పుడే ఎక్కడ కావేరి తన గురించి తన నిజస్వరూపాన్ని బయట పెడుతుందో అన్న ఆలోచనతో ఆ దేవ కావేరిని కూడా చంపేశాడమ్మా, నీ కన్న తల్లిని కూడా చంపేశాడు అని చెప్పగానే చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, దేవ అంకుల్ అంత మూర్ఖుడా అని అనగానే అవునమ్మా, మీ మామయ్యని కూడా చంపేసింది ఆ దేవే. ఈ నిజాన్ని తెలిసిన అందరినీ చంపేశాడు. మిగిలింది నేను, నువ్వు మాత్రమే. అందుకే మనిద్దరిని కూడా చంపాలని చూస్తున్నాడమ్మా అని అనగానే చిన్ని అయితే లేదు నాన్న, ఆ నిజం అందరికీ తెలియజేస్తాను, ఆ దేవ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అని చిన్ని అంటూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, ఆ నిజాన్ని నువ్వు చెప్తే ఖచ్చితంగా దేవ నిన్ను కూడా చంపేస్తాడు. లేదు, నువ్వు మ్యాడీతో సంతోషంగా ఉండాలి అంటే ఆ నిజం నేనే చెప్తానమ్మా, నా మాటలతో కాదు సాక్ష్యాలతో నిరూపిస్తాను అని బాలరాజు, నీ జీవితం నీ కాపురం సంతోషంగా ఉండాలంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ కావేరి నిర్దోషి అని అసలు నిందితుడు ఆ దేవ అన్న నిజస్వరూపాన్ని తన కొడుకు మ్యాడీ తన మరదలు ఇంకా నాగవల్లి ముందు ఖచ్చితంగా బయట పెడతాను అని బాలరాజు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, లేదు నాన్న, ఆ నిజాన్ని నేనే చెప్తాను, నువ్వు రాకూడదు నాన్న అని చిన్ని అంటూ ఉంటుంది. లేదమ్మా, నా కూతురు నా భార్యని పోగొట్టుకున్నాను, నా కూతురు జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి నేను ఈ ప్రయత్నమన్నా నన్ను చేయనివ్వమ్మా, చిన్నప్పుడు నన్ను విడదీశాడు, అలాంటి మూర్ఖుని గురించి నేనే బయట పెడతాను అని ఇక అంటూ ఉంటాడు బాలరాజు అయితే. అప్పుడే ఇక సరే నాన్న పద వెళ్దాం అని ఇక చిన్ని అయితే బాలరాజుని హాఫ్ టికెట్ని తీసుకొని దేవ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే మ్యాడీ నాగవల్లి అక్కడ కూర్చొని ఉంటారు. వెంటనే నాగవల్లి బాలరాజుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటే వీడిని ఇక్కడికి తీసుకొస్తున్నావేంటి, అయినా వీడి ఇన్నాళ్ళుగా ఎక్కడికి వెళ్ళాడు అని నాగవల్లి, అలాంటి వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు, నువ్వు వచ్చిందే కాదు ఇంకా నీ తండ్రిని కూడా తీసుకొస్తున్నావా అని నాగవల్లి తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే లేదంటే మా నాన్న తీసుకొచ్చింది మా నాన్నని ఎందుకంటే నిజం అనేది నిరూపించడం కోసం, అసలు మా అమ్మ తప్పు చేసింది పార్వతి ఆంటీని మా అమ్మే చంపేసిందని నిలదీస్తున్నారు కదా, మ్యాడీ నన్ను దూరం పెడుతున్నాడు కదా, మా అమ్మ తప్పు చేసిందనే, కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదని మా నాన్నతో నిరూపించడానికే తీసుకొచ్చాను అని అనగానే ఏంటే ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మ చంపేసింది నా అక్కని అని నాగవల్లి అంటూ ఉంటుంది. ఆంటీ
మీరు అపార్థం చేసుకుంటున్నారు. కానీ అసలు నిజం చెప్పడానికే మా నాన్నని ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే అప్పుడే మ్యాడీ కొత్త నాటకం మొదలు పెడుతున్నారా అని అంటూ ఉంటాడు. మ్యాడీ అర్థం చేసుకో మ్యాడీ, నిజం చెప్పడానికే తీసుకొచ్చాను. ముందుగా దేవా అంకుల్ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది చిన్ని అయితే. అప్పుడే దేవ అందరూ బయటికి వస్తారు. అప్పుడే దేవ బాలని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి వీడు ఇక్కడికి వచ్చాడు, వీడిని పట్టుకోమని రౌడీలకి చెప్పాను కదా, వీడు ఈ చిన్ని దగ్గర ఉన్నాడా అంటే నా గురించి బయట పెట్టడానికి వచ్చేసాడు అని ఇక దేవ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఏంటి నా భార్యని చంపేసిందే కాక మీ ఫ్యామిలీ మొత్తం నా ఇంటికి వస్తున్నారు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే అంకుల్ ఇక మీరు ఎవరు ఏం చేశారనేది మా నాన్నే సాక్ష్యాలతో నిరూపిస్తాడు అంకుల్. ఆ తర్వాత ఎవరు బయటికి వెళ్ళాలో అందరూ తెలుస్తారు అని చిన్ని దేవతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దేవ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. డాడ్ ఏదో చెప్పాలని అనుకుంటున్నారు కదా, చెప్పనివ్వండి అని ఇక మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి నువ్వైనా విను, వాడిని బయటికి పంపించేయి అని అంటూ ఉంటాడు. దేవ అయితే బావా ఒక్క ఛాయిస్ ఇద్దాం బావా, ఇక అతను ఏదో చెప్పాలంటున్నాడు కదా అని నాగవల్లి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలరాజు అవును నిజం చెప్పడానికే వచ్చాను. ఇన్నాళ్ళుగా మ్యాడీ బాబు నువ్వు నా కూతుర్ని ప్రేమించావు చిన్నప్పటి నుంచి, కానీ మీ అమ్మని చంపింది నా నా భార్య కావేరి అని, ఇక చిన్ని తల్లి కావేరి అని అనుకుంటున్నావు కదా. అసలు మీ అమ్మని చంపేసింది కావేరి కాదు, మీ అమ్మని చంపేసింది మీ నాన్న దేవ అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మా నాన్న మా అమ్మని చంపేయడం ఏంటి అని అంటూ ఉంటాడు. అవును బాబు, నువ్వు నా కూతురుతో సంతోషంగా ఎప్పటి వారుగా చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉండాలని ఈ నిజాన్ని చెప్తున్నాను. మీ అమ్మని చంపేసింది మీ నాన్న దేవానే. ఆస్తి కోసం, ఆస్తి తన పేరిట చేయలేదన్న కోపంతో మీ అమ్మని చంపేశాడు, ఆస్తి కోసం చంపేశాడు. ఆ నింద తన ప్రాణ స్నేహితురాలైన ఒకరి నుంచి ఒకరు విడిపోని బంధంలా ఉన్న కావేరిపై వేశాడు. కావేరి తన స్నేహితురాల్ని చంపేసిందని నింద వేసి తనని జైలుకు పంపించాడు. ఏ పాపం తెలియని కావేరి కళ్ళారా చూసి సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని చూసింది. ఇక ఎక్కడ కావేరి నిజాన్ని బయట పెడుతుందా అని కావేరిని నిజంగానే తను తప్పు చేసిందని అరెస్ట్ చేయించాడు. కావేరి బయటకు వచ్చాక ఈ నిజాన్ని బయట పెట్టాలనుకుంది. అప్పుడు కూడా కావేరిని ప్రాణాలు లేకుండా చేశాడు నీ తండ్రి ముగ్గురి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు, అలాంటి మూర్ఖుడు అని చెప్పగానే అప్పుడే ఇక మ్యాడీ నాగవల్లి దేవ అయితే కంగారు పడుతూ ఉంటాడు. మ్యాడీ నాగవల్లి అయితే షాక్ అయిపోతారు. అప్పుడే ఇక లోహిత కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి మా నాన్న చంపేసి కూడా ఈ దేవాంకులేనా అని షాక్ అయిపోతుంది. అప్పుడే నేను చెప్పేది నిజం బాబు, మీ నాన్న మీ అమ్మని చంపేశాడు, మీ అమ్మనే కాదు నా భార్యను కూడా చంపేశాడు, నా కూతుర్ని అనాథం చేశాడు, నన్ను ఇన్నాళ్ళుగా కిడ్నాప్ చేశాడు. నేను కూడా ఈ నిజాన్ని ఎక్కడ బయట పెడతానో అని, కానీ నిజాన్ని ఈరోజు బయట పెట్టాలనుకున్నాను నా కూతురి జీవితం కోసం అని అనగానే అప్పుడే అంకుల్ తప్పుగా మాట్లాడకండి, మా నాన్న ఏ తప్పు చేయడు, అయినా మా నాన్న మా అమ్మని ఎందుకు చంపుతాడు అని అంటూ ఉంటాడు. మ్యాడీ అయితే అప్పుడే బాలరాజ్ అయితే బాబు నువ్వు ఈ మాటలతో చెప్తే ఖచ్చితంగా నమ్మమని తెలుసు, నా భార్య దగ్గర ఉన్న సాక్ష్యం నా దగ్గర ఉంది, కావాలంటే ఈ పెన్డ్రైవ్లో వేసి ఈ వీడియో వేసి చూసుకో నీకే తెలుస్తుంది అని వెంటనే బాలరాజ్ అయితే తన దగ్గర ఉన్న పెన్డ్రైవ్ మ్యాడీకి ఇస్తాడు. వెంటనే ఆ పెన్డ్రైవ్ ల్యాప్టాప్లో వేసి చూడు అని నాగవల్లి అనగానే వెంటనే ల్యాప్టాప్లో ఆ పెన్డ్రైవ్ పెట్టి చూశాడు. అందులో దేవ పార్వతిని చంపేయడం ఉంటుంది. అది చూసిన మ్యాడీ షాక్ అయిపోతాడు. అప్పుడే నాగవల్లి బాబు అందులో ఏముంది బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడే నాగవల్లి కూడా చూస్తుంది. అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి బావా ఇంత మోసం చేస్తావా, నా అక్కని చంపి ఆ నింద కావేరిపై వేస్తావా, నేను వదిలిపెట్ట బావా, నేను చంపేస్తాను అని నాగవల్లి దేవ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇలాంటి వాళ్ళు బయట ఉండడం కంటే జైలుకు వెళ్ళడమే మంచిది అని బాలరాజు వెంటనే అరెస్ట్ చేయిస్తాడు దేవానైతే. ఈ కావేరి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాడు బాలరాజు అయితే. చిన్నిని హక్ చేసుకుని నన్ను క్షమించు చిన్ని, నేను తప్పు చేశాను, ఇన్నాళ్ళుగా కావేరి అంటే మా అమ్మని చంపేసిందని నిన్ను నిలదీశాను, నన్ను క్షమించు చిన్ని అని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి కూడా నేను తప్పు చేశాను చిన్ని, నన్ను క్షమించు చిన్ని అని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఈ విధంగానైతే చిన్ని అయితే ఆంటీ మీకెవరికి ఏది తెలియదు కాబట్టి మీరు అపార్థం చేసుకున్నారు అంతే అని చిన్ని కూడా అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే బాలరాజుని తీసుకువచ్చి పెన్ డ్రైవ్ ద్వారా నిజాన్ని అయితే నిరూపించుతుంది చిన్ని అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.